హై ఫ్రెండ్స్, మహిళలకు సంబంధించి అంగన్వాడీ ఉద్యోగాలు అనేవి కడప జిల్లాకు సంబంధించి ఖాళీలు అనేవి ఉన్నాయి. అది ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. కడప డివిజన్లకు సంబంధించి పోస్టులు అనేవి ఉన్నాయి. మొత్తం 171 పోస్టులు అనేవి ఉన్నాయి. అందులో AWW 30 పోస్టులు, అలాగే AWH 141 పోస్టులు అనేవి ఉన్నాయి. అంగన్వాడీ సహాయకురాలు, ఎవరైతే అంగన్వాడీ కార్యాలయాన్ని చూస్తుంటారో వాళ్ళ కింద మనం పనిచేస్తుంటారు కదా, వాళ్ళనే AWH అంటారు. 171 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ పోస్టులు అనేవి వయసు విషయానికి వస్తే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆఫ్లైన్లో మనము అప్లై చేసుకోవాలి. 7 నెల 1వ తేదీ 2026 నాటికి మీ వయసు 21 సంవత్సరాలు అనేది ఉండాలి. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అర్హులంటే పెళ్ళైన వారు అర్హులు. ఇక అర్హతకు వస్తే 10వ క్లాసు పాస్ అయి ఉండాలి. అలాగే SC STకి సంబంధించి ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 10వ క్లాస్ మార్కులు తీసుకుంటారు, ఒక 50% మార్కులు అనేది తీసుకుంటారు. అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్లో ఎవరైతే సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకు ఒక 5 మార్కులు అనేది కలుపుతారు. ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వాళ్ళకు ఒక 5 మార్కులు అనేది కలుపుతారు. భర్త చనిపోయి పిల్లలు అయితే ఉంటారు కదా, వాళ్ళకి ఒక 5 మార్కులు అనేది కలుపుతారు. అలాగే అనాథ పిల్లలు అయితే 10 మార్కులు అనేది కలుపుతారు. అలాగే ఫైనల్లో ఇంటర్వ్యూ అనేది ఒక 20 మార్కులకు అనేది ఉంటుంది. మొత్తం 100 మార్కులకు అనేది ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎవరైతే SC ST EWC ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అనేది చేయాలి అప్లికేషన్ చేసేటప్పుడు. ఎవరైతే SC ST EWS సర్టిఫికేట్స్ పెట్టరో వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అనేది వస్తారు. కంపల్సరిగా ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, అలాగే వాటర్ కార్డు, ఈ 3 కూడా ఖచ్చితంగా ఉండాలి. కార్యకర్త సహాయకురాలకు సంబంధించి దృష్టిలోపం ఎవరైతే కంటిలోపం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. అలాగే చెవిటి వారికి కూడా ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది చేసేటప్పుడు మీ దగ్గరలో ఉన్న ICDS కార్యాలయానికి వెళ్ళి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు మీ యొక్క రిసిప్ట్ అనేది ఖచ్చితంగా తీసుకుని ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ రిసిప్ట్ అనేది అడుగుతారు. అలాగే దరఖాస్తు ఆఖరి తేదీ 4 నెల 13వ తేదీ వరకే ఉంది. ఈ 2 రోజులే ఉంది కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో త్వరగా అప్లై చేసుకోండి. అలాగే ఇంటర్వ్యూ తేదీ అనేది 4 నెల 23వ తేదీ అనేది నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ అనేది సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయంలో నిర్వహిస్తారు. ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ PDF లింక్ కూడా నేను ఇస్తాను. ఎవరికైతే అప్లై చేయాలనుకుంటున్నారో శ్రద్ధగా చదివి అప్లికేషన్ అనేది చేసుకోండి. ఇక్కడ ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో పోస్టులు వాళ్ళకి సంబంధించి కేటగిరీ వైజ్గా ఇచ్చారు, చూసుకోండి. కేటగిరీ వైజ్గా సంబంధించిన పోస్టులు అనేది ఇచ్చారు, శ్రద్ధగా చదివి అప్లై చేసుకోండి. ప్రతిదీ కూడా చదువుకొని అప్లై చేయండి. మిస్టేక్ అయితే జాబ్ అనేది పోతుంది. అప్లికేషన్ అనేది ఎలా ఫిలప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ అనేది వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఈ వెబ్సైట్లో ఇచ్చారు. నోటిఫికేషన్ అనేది చూసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి మహిళలందరూ కూడా ఒకసారి ట్రై చేసుకోండి. వస్తే
మీ యొక్క అదృష్టం అని భావించుకోవచ్చు. ఈ అంగన్వాడీ పోస్ట్ కొరకు దరఖాస్తు అనేది ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. ముందుగా అభ్యర్థి పేరు అని ఉంది కదా, మీ పేరు అనేది రాసుకోండి. అలాగే మీ యొక్క భర్త పేరు రాసుకోండి. అలాగే దరఖాస్తు చేస్తున్న పోస్టు, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటా AWW అలాగే AWH ఉన్నాయి కదా పోస్టులు, ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది ఇక్కడ రాసుకోండి. అలాగే గ్రామం పేరు కూడా రాసుకోండి. మీ యొక్క కులము, పుట్టిన తేదీ, అలాగే విద్యా అర్హత 10th, ఆ పైన 10th అనేది రాసుకోండి. ఈ పోస్ట్కి సంబంధించి 10th మాత్రమే ఉంది కాబట్టి 10th అనేది రాసుకోండి. అలాగే మీ యొక్క నివాసం, మీ యొక్క చిరునామా అనేది రాసుకోండి, అడ్రస్సు. అలాగే మీ ఫోన్ నెంబరు, అలాగే ఆధార్ కార్డు నెంబరు, అలాగే మీ యొక్క ఓటర్ కార్డు నెంబరు, అలాగే మీకు EW సర్టిఫికేట్ ఉందా అంటే ఉంది రాసుకోండి, లేదు అంటే లేదు అని రాసుకోండి. వితంతులుగా ఉన్నారా ఉంటే అవును అని రాయండి, లేకుంటే లేదు అని రాసుకోండి. అలాగే వితంతులై మైనర్ పిల్లలు కలిగి ఉన్నారా, అవును అయితే అవును అని రాయండి, లేదంటే కాదు అని రాసుకోండి. అలాగే మీరు వికలాంగుల, అవును అయితే అవును రాయండి, లేదంటే లేదు అని రాసుకోండి. అలాగే మీరు ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ మరియు ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ వంటి కార్యాలయంలో పనిచేస్తున్నారా లేదా పని చేశారా, అవును అయితే అవును అని రాసుకోండి, లేదంటే లేదు అని రాయండి. అలాగే ప్రభుత్వ సంస్థల్లో ఆశ్రయము పొంది ఉన్నారా అంటే ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా చేస్తున్నారా, అవును అయితే అవును రాయండి, లేదైతే కాదు అని రాయండి, లేదు అని రాసుకోండి. పైన జిరాక్స్లు అంటే ఈ యొక్క అప్లికేషను ఫస్ట్లో మీ ఫోటో అనేది ఖచ్చితంగా మీ పాస్పోర్ట్ సైజ్ అనేది ఇక్కడ అతికించాల్సి వస్తుంది. అతికించకపోతే ఖచ్చితంగా అతికించుకోవాలి. అలాగే ఈ అప్లికేషను SC ST ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సర్టిఫికెట్లు, అలాగే ఫ్రీ ట్రైనింగ్ ఏవైనా సర్టిఫికెట్లు ఉంటే జత చేయాలి. జత చేసి ఆ కార్యాలయంలో ఇవ్వాలి. కింద అభ్యర్థి సంతకం ఉంది కదా, అభ్యర్థి సంతకం అనేది చేసి మీ యొక్క సంబంధించిన కార్యాలయానికి వెళ్ళి అప్లై అనేది చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.